భావంతో మెలగాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 3 రోజులుగా పట్టణంలో జరుగుతున్న గొడవల దృష్ట్యా శాంతి సంఘాలు ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. ఎవరైనా గొడవలను ప్రేరేపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని కూడా ఎస్పీ హెచ్చరించారు. గొడవలు సృష్టించే ఆకతాయిలను సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. ఈవినింగ్ 7కి మన రాయచోటి టౌన్లో గ్రామోత్సవం పూజ అనేది 200 మంది అయ్యప్ప స్వామి భక్తులు కండక్ట్ చేసుకుని తానా జంక్షన్ వైపు వచ్చినప్పుడు అక్కడ మసీద్ దగ్గర కొంతమంది గట్టిగా స్లోగన్స్ ఇవ్వడం మీద అబ్జెక్షన్ తెలపడం జరిగింది. బోత్ సైడ్స్ కంటెన్షన్స్ నిన్న ఒక పీస్ మీటింగ్ ద్వారా మేము విన్నాం. సో దాని మీద ఒక పర్టికులర్ అవగాహనకి రావడం జరిగింది. అది మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తాం. మెయిన్లీ ఏంటంటే వాట్ వీ వాంట్ టు సే ఇస్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ చాలా వీడియోస్ అనేవి సర్క్యులేషన్లోకి వచ్చినాయి. ముఖ్యంగా కొంతమంది భక్తుల మీద దాడి చేశారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా భక్తులు వెళ్తున్న బస్సును మొత్తం పగలగొట్టారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అండ్ ఆ ఇన్సిడెంట్ పేరు చెప్పి కొన్ని అదర్ ఇన్సిడెంట్స్ పాతగా ఇప్పుడు జరిగిన వేరే కంట్రీలో వేరే చోట జరిగిన బస్సు మీద దాడులు కూడా దాంట్లో కలిపేసి ఇంటర్నెట్లో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీ వాంట్ టు అపీల్ ఈ సందర్భంగా అందరికీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 5వ తారీఖున దాని మీద మేము సమగ్రమైన విచారణ అయితే కంపల్సరీ చేస్తాము. ఇక్కడ గ్యాదర్ అయింది ఎందుకంటే బేసికలీ వీ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ ద ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ రాయచోటి టౌన్. రాయచోటి టౌన్లో 5వ తారీఖు అయిన ఇన్సిడెంట్, దాని సబ్సిక్వెంట్గా నెక్స్ట్ డే కూడా ఒక ప్రొటెస్ట్ అవ్వడం జరిగింది. మెయిన్ రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే 5వ తారీఖు జరిగిన ఈవినింగ్ సుమారు 7-8:30 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల సబ్సిక్వెంట్ ప్రొటెస్ట్ కూడా అవ్వడం జరిగింది.